వెల్కమ్ టు ద సెషన్. సో, మనం మొన్న రీసెంట్‌గా మనం అన్నీ గూడా ఒకసారి ఈ టాపిక్స్ అన్ని మనం నేర్చుకున్నాము. సో, అవన్నీ గూడా మనం ఒకసారి రివైజ్ చేసుకునేదానికి ఒకసారి ట్రై చేద్దాం. సో, అన్నీ గూడా మనం ఒకసారి ఎలా చెప్పానంటే అప్పుడు నాకు రైటింగ్ ప్యాడ్ లేకుండే. ఇప్పుడు మనం ఒకసారి అన్నీ గూడా ఒకసారి చెప్పి, ఒకసారి ఆ కాన్సెప్ట్‌లన్నీ ఒకసారి రివైజ్ చేసుకునేదానికి ఒకసారి ట్రై చేద్దాం. సో, ఫస్ట్ మనం ఏం చెప్పాను? సీ నంబర్స్. ఫస్ట్ మనం చెప్పేదేంటంటే నంబర్స్ రైట్? నంబర్స్ మనకెలా ఉంటది? నంబర్స్ ఆర్ ఆఫ్ 2 మనం 2 వేస్‌లో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. అవునా? మనం ఎలా ఫస్ట్ ఏంటిది? ఇన్ ఎలా చేసుకోవచ్చు? హిందూ అరాబిక్ సిస్టమ్. హిందూ అరాబిక్ సిస్టమ్. హ్మ్. హిందూ అరాబిక్ సిస్టమ్. నెక్స్ట్ అంటే ఏంది? మన జనరల్‌గా మనకు నంబర్ ఎట్లా నుంచి స్టార్ట్ అయితది? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అవునా? ఇవి మనం మాత్రమే ఉంటాది. సో, ఇవన్నీ డిజిట్స్. దీన్ని మనం బేస్ చేసుకొని ఏం చేసుకోవచ్చు? నంబర్స్‌ని ఫార్మ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక 10 రాస్తున్నాను. 10 అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇందులో? 2 డిజిట్స్ ఉన్నాయి. అవునా? ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. ఎన్నున్నాయి? 2 అంటే ఏవేంటవి? 1, 0 సపోజ్ నేను ఇంకొక నంబర్ రాస్తాను. ఎట్లా 10, 10, 10 అని రాస్తాను. ఇప్పుడు ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 6 డిజిట్స్ ఉన్నాయి. ఓకే. 6 డిజిట్స్ ఉన్నాయి. 6 డిజిట్స్. ఇందులో ఏవేమున్నాయి? 6 డిజిట్ నంబర్ అది. సో, మనకి ఇందులో ఎన్నున్నాయి? ఓన్లీ 1 అండ్ 0 ఆర్ రిపీటెడ్. ఓకే. ఏమైంది? రిపీటెడ్. రైట్. సో, మనం హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్‌లో మనకేం చేస్తాం? సపోజ్ ఇప్పుడు ఒక నంబర్ తీసుకున్నాం అనుకో. సపోజ్ 3, 2, 5, 6, 7, 9, 10 అంటే 10 అని రాసుకున్నాం. ఇది ఒక మనకు నంబర్. ఈ నంబర్‌లో మనం ఇప్పుడు దీన్ని ఏమంటాము? యూనిట్ ప్లేస్ రైట్? యూనిట్ దీనిదేంది ఇది 10, టెన్స్ ప్లేస్ ఇది 100 ప్లస్ ఇది 1000 ఇది 10,000 ఇది లాక్ 10,00,000 తర్వాత ఇదేంటి? క్రోర్ రైట్? ఇది మనం నంబర్ సిస్టమ్‌లో రాసుకుంటాం అన్నమాట. రైట్? ఇదేంది హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్. హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్‌లో ఫస్ట్ ఏమొస్తది? యూనిట్ ప్లస్ యూనిట్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, లాక్, 10,00,000, క్రోర్. దీని తర్వాత ఏమొస్తది? 10 క్రోర్స్. ఓకే. 10 క్రోర్స్. తర్వాత 100 క్రోర్స్. రైట్. సో, ఇది మనకు నంబర్ సిస్టమ్‌లో మనం హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్‌లో మనం ఇలా రాసుకుంటాం. సపోజ్ వాడు ఎగ్జామ్‌లో ఎలా ఇస్తాడు? ఎగ్జామ్‌లో మనకి ఎలా రాయమనిస్తాడు? నంబర్ సిస్టమ్‌లో రాయమంటాడు. అవునా? సో, నంబర్ సిస్టమ్‌లో మనకు రాయమంటే ఎట్లా రాస్తాము? సపోజ్ ఇక్కడ మనకు ఒక నంబర్ ఇచ్చాడు. 3, 2, 5, 6, 7, 9, 8, 1 అని ఉంది. ఇప్పుడు దీనికి మనం నంబర్ సిస్టమ్‌లో రాయమంటాడు. నంబర్ సిస్టమ్‌లో రాయమంటే మనం ఎట్లా రాస్తాము? ఎలా రాస్తాం ఇక్కడ మనం? సో, ఇక్కడ మన ఇదేంటిది? యూనిట్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000 తర్వాత లాక్, 10,00,000, క్రోర్. రైట్? క్రోర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం 3 క్రోర్స్, 3 క్రోర్ ఇక్కడేముంది 10. 10 అంటే 2 డిజిట్స్ తీసుకోవాలి. 10 అంటే 2 డిజిట్స్ తీసుకున్నాం. 2 డిజిట్ తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ ఈ లాస్ట్ డిజిట్‌లో ఏముంది? ఎల్ అంటే లాక్స్ ఉంది. అంటే 25,00,000 25,00,000 అయిపోయింది. 25,00,000 అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఏముంది 10. 2 డిజిట్స్ తీసుకోవాలి. ఓకే. 2 డిజిట్స్ అంటే ఇక్కడ ఏముంది? ఈ 2 డిజిట్స్ తీసుకోవాలి. రైట్? ఈ 2 డిజిట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ 10 ఉంది గదా! ఇక్కడ ఏమొస్తది? 1000 అవునా? యూనిట్ 10, 100, 1000 అంటే 67,000 67, 67
1000 67,981 900 980 81 రైట్. సో, మనం ఇది మనం ఇంటర్నేషనల్ నంబర్ హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్‌లో ఇలా రాస్తాము. రైట్. ఓహ్! సో, మనం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేద్దాం. ఓకే. 37901561 ఓకే. ఇదేంటిది? యూనిట్, టెన్స్, 100 ఓకే. 1000 10,000 lakh 10 lakhs crore 10 crores రైట్. ఇక్కడ మనం లాస్ట్‌లో ఏమొస్తుంది ఇక్కడ 10 క్రోర్ రైట్. 10 క్రోర్ అంటే మనం 2 డిజిట్ తీసుకోవాలి గదా! 2 డిజిట్ తీసుకున్నాం. 2 డిజిట్స్‌లో లాస్ట్ డిజిట్ ఇక్కడ 7 ఉంది గదా! అంటే 37 ఇక్కడ 37 7 పైన ఏముంది? క్రోర్. అంటే మనం 37 37 క్రోర్స్ 37 క్రోర్ ఇదయిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ 10 ఉంది. 10 అంటే మళ్ళీ 2 డిజిట్స్ తీసుకోవాలి. అవునా? 2 డిజిట్స్ తీసుకున్న తర్వాత ఏముంది ఇక్కడ 90 ఈ 0 దగ్గర పైన ఏముంది? లాక్ ఉంది. అంటే 90 లాక్స్ 90 లాక్స్ 90 లాక్స్ అయిపోయింది. ఓకే. 90 లాక్స్ ఇది 1 ఓకే. ఇక్కడ 10 10,000 అంటే ఇక్కడ ఏముంది? మళ్ళీ 10 10 అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 15 సో, మళ్ళీ 15 తీసుకున్న తర్వాత ఇక్కడ 5 ఉంది. 5 అన్నప్పుడు 15 పైన 1000 ఓకే. 15,000 15,600 మళ్ళీ 600 12 600 600 రైట్. సీ హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్. హ్మ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ ఒకసారి చూద్దాం. చెప్పండి. ఓకే. ది యూనిట్, టెన్స్, 100, 1000, 10,000, lakh, 10 lakhs, crore, 10 crore రైట్. 10 క్రోర్. ఇప్పుడు ఇక్కడ 10 ఉంది గదా! 10. 10 అంటే మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? 2 డిజిట్స్ తీసుకోవాలి. 2 డిజిట్స్ తీసుకున్న తర్వాత ఈ డిజిట్ చూడాలి. అవునా? సో, ఇక్కడేముంది? 10 క్రోర్ రైట్. 10 10 క్రోర్ 10 క్రోర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ 10 ఉంది గదా! 10 అంటే ఇక్కడ ఇది చూసుకోవాలి. ఓకే. 2 డిజిట్. 2 డిజిట్స్ తీసుకోవాలంటే ఇక్కడ ఏమొస్తుంది? 3 ఉంది. అవునా? 3 అంటే ఏమొస్తుంది? 3 లాక్స్. ఇంటర్నేషనల్ సిస్టమ్. 3 లాక్స్
3,00,000 మళ్ళీ 10,000 అంటే ఇక్కడ 25 20,000 ఓకే. 20,000 100 అని ఉంది. 100 ఎక్కడ ఏమైనా ఉందా? 0 కాబట్టి రాయవద్దు. ఇక్కడ టెన్స్ 21 రైట్. సో, ఇది మనకేందంటే ఇంటర్నేషనల్ హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్. సో, మనకు నెక్స్ట్ నంబర్ సిస్టమ్ వచ్చేదేందంటే ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్. ఓకే. ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్. ఇంటర్నేషనల్ న్యూమరల్ సిస్టమ్. ఓకే. ఈ ఇంటర్నేషనల్ న్యూమరల్ సిస్టమ్‌లో ఫస్ట్ మనకేమొస్తది? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్, 10,000, 100,000, 100,000, మిలియన్స్, 10 మిలియన్స్, 100 మిలియన్స్, 1 బిలియన్. మళ్ళీ 10 బిలియన్స్, మళ్ళీ 100 బిలియన్స్. ఇది మనకి ఇంటర్నేషనల్ న్యూమరల్ సిస్టమ్‌లో ఉంటుంది. ఓకే. వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, బిలియన్, 10 మిలియన్స్, 10 బిలియన్స్, 100 బిలియన్స్ అని ఉంటది. సపోజ్ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఎట్లా? నంబర్ సిస్టమ్‌లోకి రాయమంటాడు. ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్‌లో. సపోజ్ 32500013 అని రాయమంటాడు. ఇది ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్‌లో ఇన్ వర్డ్స్‌లో రాయమంటాడు. సపోజ్ మనం వర్డ్స్‌లో రాసేది ఏంది? వన్స్, టెన్స్, 100, 1000 ఇక్కడి వరకు మనకు తెలుసు గదా! తర్వాత 10,000 ఓకే. తర్వాత 100,000, 100,000, 100,000 ఇదేంటిది? మిలియన్స్. తర్వాత ఇది 10 మిలియన్స్. ఇక్కడ మనం లాస్ట్ తీసుకుంటే ఏముంది ఇక్కడ? 10 ఉంది గదా! అంటే మనం 2 డిజిట్స్ తీసుకోవాలి. సేమ్. 2 డిజిట్స్ తీసుకున్న తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ 32 మిలియన్స్. ఎలా చదవాలి? 32 మిలియన్స్. 32 మిలియన్స్. హ్మ్. ఇక్కడ మళ్ళీ ఈ మిలియన్స్ అయిపోయింది. తర్వాత ఏముంది? 100,000. 100,000 అంటే ఇప్పుడు మనం ఎక్కడ తీసుకోవాలి? ఎన్ని డిజిట్స్ తీసుకోవాలి? 3 రైట్? 100 గదా! సో, 100 అంటే ఇక్కడ ఏమొస్తుంది? 500,000 ఎంత? 500,000, 500,000 తర్వాత ఇది 100 ఇది 13 500,000 13 దీన్ని నంబర్‌లో రాసుకోవాలంటే ఎప్పుడెట్లా? 32 మిలియన్స్ 32 మిలియన్స్ 500 500,000 13 రైట్. ఇది మనకు ఇంటర్నేషనల్ న్యూమరల్ సిస్టమ్ అన్నమాట. ఇంటర్నేషనల్ న్యూమరల్
సిస్టమ్. సో, మనకు నెక్స్ట్ మనకు ఏం నేర్చుకున్నాం మనం? ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అని చదువుకున్నాం. ఓకే. ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. ఆఫ్ ఏ డిజిట్. ఒక నెంబర్ ఇస్తాడు మనకు 3, 2, 5, 7, 8, 9 ఇచ్చాడు. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అంటాడు. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 5? ఫేస్ వాల్యూ ఆఫ్ 5 అని అడిగితే ఆ డిజిటే వస్తుంది. సేమ్ అంటే 5. ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఈస్ 5. ఫేస్ వాల్యూ ఆఫ్ 2 ఈస్ 2. ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఈస్ 7. కానీ మనకు ప్లేస్ వాల్యూ ఈస్ డిఫరెంట్ అండ్ ప్లేస్ వాల్యూ ఈస్ డిఫరెంట్. సో, ఫేస్ వాల్యూ అంటే ఏంది? ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ ఏ నెంబర్. ది ఫేస్ వాల్యూ of a digit in a numeral that is same its own value. ఇక్కడ అది వాట్ ఎవర్ ప్లేస్ ఇట్ మే బి. అది ఎక్కడైనా ఉండొచ్చు. సరేనా? అంటే ఏంది? ఇప్పుడు ఈ 5 ఉంది కదా. సో, ఫేస్ వాల్యూ ఆఫ్ 3 ఈస్ 3. ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఈస్ 7. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఈస్ 8. ఫేస్ వాల్యూ ఆఫ్ 9 ఈస్ 9. సపోజ్ మనకి ఇక్కడ 7 ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా 7 ఉంది. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 7? 7 ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయింది కదా. ఎన్నిసార్లు రిపీట్ అయినా ఫేస్ వాల్యూ ఈస్ సేమ్. సో, what is the face value of a digit? The same. The number, the value itself, right? So, what is the next one? చెప్పుకునేది అంటే ప్లేస్ వాల్యూ, రైట్? ఫేస్ వాల్యూ అంటే ఏంది? ఇప్పుడు ఏ డిజిట్ కి అయితే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది 7 ఉంది. ఈ 7 కి ప్లేస్ వాల్యూ అడిగిండు అనుకో, అప్పుడు ఏ పొజిషన్ లో ఉంది ఇది? ఇది యూనిట్, టెన్స్, 100, 1000. అప్పుడు ఈ 7 into 1000. 7 into 1000. రైట్? 7 into 1000 ఈజ్ ఈక్వల్ టు 7000. అవునా? 7000. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 7 నౌ హియర్? ఈ 7. సపోజ్ ఇక్కడ 7 ఈజ్ రిపీటెడ్ ట్వైస్, రైట్? సో, వాడు ఏ 7 అనేది చెప్పాలి మనకు. అవునా? ఈ 7 గురించి ప్లేస్ వాల్యూ అడుగుతున్నాడా? ఈ 7 గురించి ప్లేస్ వాల్యూ అడుగుతాడా చెప్పాలి. అంటే మనకి ఇప్పుడు ఎట్లా? లెఫ్ట్ నుంచి ఫస్ట్ 7, రైట్ నుంచి ఫస్ట్ 7, లేకపోతే రైట్ నుంచి ఫస్ట్ 7 అని చెప్తాడు. సో, ఓకేనా? అది మనకు 2 టైమ్స్, 1 టైమ్ కంటే ఎక్కువ రిపీట్ అయినప్పుడు మనకు అది చెప్తాడు. ఏ 7 అనేది మనకు చెప్తాడు. అవునా? సో, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ నౌ? Place value of a digit. Place value of a digit is its value of its place. Place or position? Place in the numeral. Okay. సపోజ్ ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ 8, 7, 9, 3, 2, 1 అని చెప్పాడు. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అన్నాడు అనుకో. ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అని 7 అని రాసుకుంటాం. 7 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4. 4 ఉన్నాయి కాబట్టి 4 డిజిట్స్ రాసుకోవాలి. 4 జీరోస్ రాసుకోండి. అదే ఆన్సర్. ఓకే. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అని అడిగింది అనుకో. సో, 8 అని రాసుకోవాలి.
8 పక్కన ఎన్ని నంబర్స్ ఉన్నాయి తర్వాత 1, 2, 3, 4, 5 కాబట్టి 5 జీరోస్ రాసుకోవాలి. 5 జీరోస్ రాసుకుంటే దట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 రైట్. సో మనకు ఈ ప్లేస్ వాల్యూ అయిపోయిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాము? సో న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటిది? న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 3 and goes up to till infinity. And natural number symbol is denoted by n. Right? 1 minute. So next ఏంటిది మనకు whole numbers, right? So whole numbers. Whole numbers అంటే ఏంది? So which starts from the 0, 1, 2, 3 and it goes up to the ఇన్ఫినిటీ రైట్. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే ఇది న్యాచురల్ నెంబరా? 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి న్యాచురల్ నెంబర్ రైట్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది? హోల్ నెంబర్లో న్యాచురల్ నెంబర్స్ అని కూడా ఉంటుంది. అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇది ఒక సెట్ అనుకో, ఇదంతా హోల్ నెంబర్ అనుకో. సో ఇది న్యాచురల్ నెంబర్స్. ఏదవుతుంది? హోల్ నెంబర్స్ రైట్. అంటే ఏంది? న్యాచురల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ రైట్. ఏంటిది? న్యాచురల్ నెంబర్స్ ఆర్ subset of whole number. But whole number is not subset. అవునా? ఇది whole number ఉంది. Whole number is not subset of whole number. Whole number is not subset of natural number. అంటే ఏంది? ఒక హోల్ నెంబర్ తీసుకున్నాం అనుకో, హోల్ నెంబర్ అనేది ఆల్ హోల్ నెంబర్స్. ఆల్ హోల్ నెంబర్స్. ఇప్పుడు ఇక్కడ 1 is whole number, 1 is whole number, also natural number రైట్. న్యాచురల్ నెంబర్ ఇంకా హోల్ నెంబర్ కూడా అవుతుంది. అవునా? సో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే 2 తీసుకున్నాం అనుకో, 0 తీసుకున్నాం అనుకో, 0 ఈజ్ హోల్ నెంబర్ బట్ నాట్ న్యాచురల్ నెంబర్. అవునా? కాబట్టి ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్. ఎందుకు? ఇక్కడ మనం సబ్సెట్ తీసుకుంటే ఇక్కడ ఈ న్యాచురల్ నెంబర్స్ లో ఉన్నాయి అన్నీ కూడా హోల్ నెంబర్ లో ఉంటది. అవునా? ఈ హోల్ నెంబర్ లో ఉన్నాయి అన్నీ కూడా న్యాచురల్ నెంబర్ అవుతుందా? అవునా? అవుతుందా? కాదు. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది, హోల్ నెంబర్ కదా. 1 ఉంది. 1 అనేది ఇక్కడ రాస్తామా? ఇక్కడ రాస్తామా? ఇక్కడ రాస్తాం. ఎందుకు? 1 అనేది న్యాచురల్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ హోల్ నెంబర్. కానీ ఇక్కడ 0 ఉంది. 0 ఈజ్ నాట్ న్యాచురల్ నెంబర్ కాబట్టి ఇక్కడ రాయండి. సో ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ బట్ ఆల్ ద హోల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్. అంటే 0 ఈజ్ న్యాచురల్ నెంబర్ ఆర్ హోల్ నెంబర్ బట్ నాట్ న్యాచురల్ నెంబర్ రైట్. సో నెక్స్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్ అంటే ఏంది? విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. బై 2 అంటే ఏంది? ఒక నెంబర్ ఏదైనా నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ 2తో డివైడ్ అయింది అనుకో, దాన్ని మనం ఏమంటాము? ఈవెన్ నెంబర్ అంటాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే 10, 15, 16, 20
సో ఇక్కడ 2 అనేది ఈజ్ డివిజిబుల్ బై 10 అనేది డివిజిబుల్ బై 2. సో 10 ఈజ్ ఈవెన్ నెంబర్. 15 is not divisible by 2. So 15 is not even number, right? So 16 is divisible by 2. So 16 is even number. 20 is divisible by 2. So 20 is a even number. అవునా? సో మనకు ఏదైనా ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే మనకు రూల్ ఏంటి? వాట్ ఈస్ ద రూల్ టు డివిజిబుల్ బై 2? వాట్ ఈస్ ద రూల్? ఏదైనా ఒక నెంబర్ మనకు 2తో డివైడ్ అవ్వాలంటే ఏముండాలి? యూనిట్ ప్లేస్ యూనిట్ ప్లేస్ యూనిట్ యూనిట్ ప్లేస్ యూనిట్ ప్లేస్ మస్ట్ హ్యావ్ డిజిట్స్ ఎయిదర్ 0, 2, 4, 6, 8. డిజిట్ ప్లేస్ యూనిట్ ప్లేస్ లో 2 గాని 0 గాని 4 గాని 6 గాని 8 గాని ఉంటే ఆ నెంబర్ మనకు 2తో డివైడ్ అవుతుంది. 2తో డివైడ్ అవుతుందంటే రిమైండర్ ఈస్ వాట్? 0, రైట్? అంటే ఎగ్జాంపుల్ 3, 2, 4, 6, 5 ఇది 2తో డివైడ్ అవుతుందా లేదా? చూడాలంటే మనం మొత్తం నెంబర్ డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. యూనిట్ ప్లేస్ ఒకటి చూసుకొని యూనిట్ ప్లేస్‌లో ఏముంది ఇక్కడ? యూనిట్ ప్లేస్‌లో 5 ఉంది. అంటే 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని లేదు కాబట్టి ఉంటే డివైడ్ అవుతది. గానీ ఇక్కడ యూనిట్ ప్లేస్‌లో 5 ఉంది గదా! 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. నాట్ డివిజిబుల్ బై 2. నాట్ డివిజిబుల్ బై 2 కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్. ఓకే. ఈవెన్ నంబర్ కాదు. ఓకే. అంటే ఇది ఏమవుతుంది? ఆడ్ నంబర్ అవుతుంది. ఏమవుతుంది? నెక్స్ట్ ఏంటిది? ఆడ్ నంబర్. ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ అంటే ఏంది? ద నంబర్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. నాట్ డివిజిబుల్ బై 2. నాట్ డివిజిబుల్ బై 2. So 3, 2, 5, 6 is divisible by 2. కాబట్టి it is even number. Right? It is divisible by 2. So this is a even number. Three, 2, 5, 9. యూనిట్ ప్లేస్ లో ఏముంది? 9 ఉంది. అంటే 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని ఉంటే ఈవెన్ నెంబర్. కాదు కాబట్టి 9 ఉంది కాబట్టి it is not divisible by it is not divisible by 2. So odd number. Right? Odd number. నెక్స్ట్ మనం చెప్పింది ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ అని మనం దేన్ని అంటామంటే ఫ్యాక్టర్స్ అనేది 1 గాని ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ రెండే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ ఫ్యాక్టర్స్ అది 1 అండ్ ఆ నెంబర్ ఉండాలి. దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఓకే. ప్రైమ్ నంబర్స్ అంటాం. ఓకే. సపోజ్ మనం ఒక నెంబర్ తీసుకుందాం. 15. దీనికి ఏదే ఫ్యాక్టర్స్ ఏంటిది? 1 ఈజ్ ద ఫ్యాక్టర్. 2 అవుతుందా? 2తో డివైడ్ అవ్వదు కదా! సో 2 యూనిట్ ప్లేస్‌లో ఉంటది. అంటే 3. 3, 5, 6, 7, 8 9, 10 ఇదేం కాదు. జస్ట్ 15. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా! సో 15 ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. ఫ్యాక్టర్ అంటే ఏంది?
ఫ్యాక్టర్ అంటే పర్ఫెక్ట్‌గా డివైడ్ అయితది. పర్ఫెక్ట్‌గా డివైడ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? ఫ్యాక్టర్స్ అంటాము. ఓకే. పర్ఫెక్ట్‌గా డివైడ్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ మనము తీసుకో. అంటే ఏంది ఇక్కడ 1, 3, 5, 15 ఆర్ ఫ్యాక్టర్స్ అని చెప్పాము. అంటే ఏంది? ఇప్పుడు 15/1 ఏమొస్తుంది? 15 అవునా? సో, అంటే 1 అనేది పర్ఫెక్ట్‌గా డివైడ్ చేస్తుంది. అంటే ఏంది? రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవునా? రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే రిమైండర్ అనేది మనకు 0 వచ్చిందనుకో, దీన్ని మనం ఈ నంబర్ 1 అనేది 15తో పర్ఫెక్ట్‌గా డివైడ్ అవుతుంది. అంటే 1 ఈస్ ద ఫ్యాక్టర్. రైట్? 1 ఈస్ ఫ్యాక్టర్. ఇంకా ఏమన్నాము? 3 ఈస్ ద ఫ్యాక్టర్. అవునా? అంటే ఏంది? 3తో మనం 15లో డివైడ్ చేస్తే ఏమొస్తది? 3 5 15 అవునా? ఇక్కడ రిమైండర్. ఇది రిమైండర్. దీన్ని మనం రిమైండర్ అంటాము. దీన్ని ఏమంటాము? కోషంట్. దీన్ని డివిడెంట్. దీన్ని డివైజర్. ఏంటి? డివైజర్. డివైజర్, కోషంట్, రిమైండర్, ఇది డివిడెంట్. సో, రిమైండర్ 0 వచ్చిందనుకో 3ని మనం ఏమంటాము? 3 ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్. 3 ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్స్. అవునా? 3 ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనకు ఫ్యాక్టర్స్ ఉన్నదనుకో దాన్నేమంటాము? 1, 2 నంబర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చిందనుకో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. మనకు 2 నంబర్స్ మాత్రమే వచ్చిందనుకో దాన్నేమంటాము? ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. ఓకే. సో, నౌ వాట్ ఈస్ ద ప్రైమ్ నంబర్? ప్రైమ్ నంబర్ డెఫినిషన్ ఏంటి? సో, ప్రైమ్ నంబర్ అంటే ఏంది? నంబర్స్ which are which have exactly 2 factors. 2 factors are called prime number. Okay, or prime number. ఒకవేళ ఆ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువ ఉందనుకో దాన్ని మనం ఏమంటాము? ఫ్యాక్టర్స్ if a number is having more than 2 factors. ఆ నెంబర్‌ని మనం ఏమంటాం? సో, that number is called what number? Which number as we are calling? The composite number అంట. Composite numbers, right? So, composite number. See, example తీసుకున్నాం అనుకో 13. How many factors it has? 13. 1. 2 is not factor. 2 అనేది డివైడ్ అవ్వదు. 3 అనేది డివైడ్ అవ్వదు. 3 4 12. 5 5 2 10. 6 7 8 7 ఉంది. 7 1 7 7 2 14 అవునా? ఇప్పుడు ఇక్కడ 7తో డివైడ్ అవ్వట్లేదు. 7 2 14 అవుతుంది. 8 2 16 అవుతుంది. అంటే ఇది 7 తర్వాత ఏ నెంబర్‌తో కూడా డివైడ్ అవ్వదు. సో, ఓన్లీ డివైడ్ అయ్యేది 13తోనే. సో, ఇట్ హాస్ ఓన్లీ 3 ఫ్యాక్టర్స్. ఎన్ని? 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్. ఏవేంటది? 1 అండ్ ఆ నంబర్ ఇట్సెల్ఫ్. 1 అండ్ నంబర్ ఇట్సెల్ఫ్. సో, దాన్ని మనం ఇప్పుడు ఏమంటాము? 2 ఫ్యాక్టర్సే వచ్చాయి కాబట్టి 13 ఈజ్ ఎ ప్రైమ్ నంబర్. 13 ఈజ్ ఎ ప్రైమ్ నంబర్. రైట్? 13 ఈజ్ ఎ ప్రైమ్ నంబర్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 15. 15కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటే ఏమొస్తది? 15 1 వస్తుంది. 2తో డివైడ్ అవుతుందా ఇది? 2తో డివైడ్ అయ్యదు. లాస్ట్ ఉన్న డిజిట్ ఏముంది? యూనిట్ ప్లేస్‌లో 5 ఉంది. అంటే ఏంది? 2తో డివైడ్ అవ్వాలంటే మనకేముండాలి? 2తో డివైడ్ అవ్వాలంటే జీరో గాని, 2 గాని, 4 గాని, 6 గాని, 8 గాని ఉండాలి యూనిట్ ప్లేస్‌లో. యూనిట్ ప్లేస్‌లో ఇక్కడ ఏం 5 ఉంది. సో, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై
ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. కాబట్టి 2 అనేది ఇక్కడ ఫ్యాక్టర్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ 3 తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ SUM సమ్ అంటే ఏంది? అడిషన్. అడిషన్ చేస్తే సమ్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. ఇప్పుడు చూసుకో ఎన్ని సమ్ అంటే ఏంది? 1 ప్లస్ 5. 1 ప్లస్ 5 ఎంత? 6. 6 ఈజ్ డివిజిబుల్ బై 3 కాదా? 3 తో అవుతుందా లేదా? 3 1 జా 3 2 జా అంటే 3 తో 6 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 15 ఆల్సో డివిజిబుల్. సో 15 అంటే 3 5 జా 15. సో 3 ఈజ్ అ ఫ్యాక్టర్ పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. 4 తో అవుతుందా? 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12, 4 4 జా 16. 4 తో అవ్వదు. 5 తో 5 3 జా 15, 6 2 జా 12, 6 3 జా 18. సో కాదు. లాస్ట్ కి 15. 15 హ్యాస్ ఫ్యాక్టర్స్. ఏమేమి ఉన్నాయి ఫ్యాక్టర్స్? ఇప్పుడు ఏమున్నాయి ఫ్యాక్టర్స్? సో 1 3 5 15. It has more than 2 factors. So 15 is not prime number. 15 is not prime number. Prime number కాదు కాబట్టి ఏ నెంబర్ అవుతుంది ఇది? సో 15 is not prime number, but it is a composite number. But it is a composite number. But it is composite number. Composite number. రైట్? కాంపోజిట్ నెంబర్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకునేది ఏంటంటే ట్విన్ ప్రైమ్స్ అని ఉంటారు. TWIN ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంది? ట్విన్ అంటే ఇక్కడ ద పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ట్విన్ అంటే పెయిర్ అన్నమాట. ఓకే, పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ whose difference is 2. డిఫరెన్స్ చేస్తే 5. ఇప్పుడు ఇక్కడ 2 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. బట్ దీస్ ఆర్ నాట్ ట్విన్స్ ప్రైమ్ బికాస్ ఇక్కడ డిఫరెన్స్ చేస్తే ఏమంత వస్తుంది? 2 1 వస్తుంది. ఇట్స్ నాట్ ద ట్విన్ ప్రైమ్స్. రైట్? ఇంకోటి ఏంది? 3 5 చేసామనుకో, 3 5 చేస్తే దీనికి డిఫరెన్స్ ఏమొస్తుంది? డిఫరెన్స్ అంటే ఏంది? తేడా. 5 మైనస్ 3. 5 మైనస్ 3 ఈజ్ 2 కదా. డిఫరెన్స్ అనేది 2 వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అ ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్. రైట్? ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అంటే ఇది పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. కంపల్సరీ ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. బట్ అది డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. సో దాన్ని ఏమంటాం మనం? ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్. రైట్? సో ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంది? ప్రైమ్ నెంబర్స్, పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ హూస్ డిఫరెన్స్ ఈజ్ 2. నెక్స్ట్ కో ప్రైమ్స్. కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది? కో ప్రైమ్ నెంబర్స్ అనేది ప్రైమ్ నెంబర్ కావాల్సిన అవసరం లేదు. బట్ 2 నెంబర్స్ ఆర్ సెడ్ టు బి కో ప్రైమ్స్ if they do not have the common factors other than 1. సో మనం ఏదైనా ఒక నెంబర్ ని మనం 2 కో ప్రైమ్ నెంబర్ అని చెప్తే దానికి ఫ్యాక్టర్స్ అనేది కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకో, కామన్ ఫ్యాక్టర్స్ ఉండాలి. బట్ ఇట్ షుడ్ బి 1. ఓకే, HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి. అవునా? సపోజ్ 10 and 15 ది కో ప్రైమా కాదా అని టెస్ట్ చేయాలంటే మనం ఏం చేసుకోవాలి? ఏం చేయాలి? HCF కనుక్కోవాలి. HCF అంటే ఏంది? కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 వచ్చింది అనుకో, 1 ఉంటే ఇట్స్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ నెంబర్స్. అవునా? 1 రాలేదనుకో, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 ఉంటే అది కో ప్రైమ్ నెంబర్స్ కాదు. 10 కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1 ఈజ్ ద ఫ్యాక్టర్, 2 తో డివైడ్ అవుతుంది కాబట్టి 2 ఈజ్ ద ఫ్యాక్టర్, 3 తో డివైడ్ అవుతుందా 10? సో 10 3 తో డివైడ్ అవుతుందా? 3 1 జా 3 3 జా. మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే
1 వస్తది. మళ్ళీ 3 3 వస్తుంది. సో, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. సో, ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్. 4 అవుతుందా? 4 అవ్వదు. 5 5 2 10. 5 5 2 5 2 10. సో, ఇట్ ఈస్ రిమైండర్ అనేది 0 వచ్చిందా లేదా? రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది 5 అనేది Dతో డివిజిబుల్ అవుతుంది. యూనిట్ ప్లేస్‌లో 0 గాని, 5 గాని వచ్చిందనుకో అది 5తో డివైడ్ పర్ఫెక్ట్‌గా అవుతుంది. 6తో డివైడ్ అవుతుందా 10? 6 1 6, 6 2 12. కాబట్టి ఇది అవ్వదు. 7 7 అవ్వదు. ఓకే. సో, ఆల్‌మోస్ట్‌గా 10. దీనికి ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు? 1 2 5 7 రైట్? ఇప్పుడు 15కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 15కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే ఏమేమొస్తది? 1 ఈస్ ద ఫ్యాక్టర్. 2 అవుతుందా? 2తో డివైడ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ 0 గాని, 2 గాని, 4 గాని, 6 గాని, 8 గాని లేదు కాబట్టి. సో, 3 అవుతుందా? 1 + 5 6. 6 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది 3తో 15 డివైడ్ అవుతుంది. 4 అవ్వదు. 5 అవుతుంది. 6 7 8 ఏం కాదు. 15. సో, ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఏమవుతుంది? కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ రెండిట్లో ఉండాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది చెప్పండి? కామన్ కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్? 1 ఈస్ ద కామన్. ఈ రెండిట్లో 1 ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. రైట్? 2 ఉందా ఇక్కడ? ఇక్కడ 2 లేదు. 5 ఉందా? ఈజ్ 5. ఈజ్ ఆల్సో 5. సో, 5 అనేది కామన్ ఫ్యాక్టర్. తర్వాత 15 ఉందా? 10 లేదు. సో, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది ఇందులో? కామన్ ఫ్యాక్టర్స్ ఏముంది? 5. 5 ఈస్ ద హైయెస్ట్. కానీ మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఎన్ని ఉండాలి? 1. కాబట్టి ఇది మనకు 10 అండ్ 15 ఆర్ నాట్ కోప్రైమ్. 10 అండ్ 15 ఆర్ నాట్ కోప్రైమ్ నంబర్స్. నాట్ కోప్రైమ్ నంబర్స్. అవునా? సో, కోప్రైమ్ నంబర్ కావాలంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఉండాలి? 1 ఉండాలి. కామన్ ఫ్యాక్టర్స్ అనేది ఉండకూడదు. కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఒకటే ఉంటది. అది కూడా 1 కామన్ ఉందనుకో దాన్ని ఏమంటాము? కోప్రైమ్ నంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ఏంటిది? ఫ్రాక్షనల్ నంబర్. ఓకే. ఫ్రాక్షన్. ఫ్రాక్షనల్ నంబర్స్. ఫ్రాక్షనల్ నంబర్. ఓకే. ఫ్రాక్షనల్ నంబర్స్ అంటే మనం ఏంది? రేషనల్ నంబర్స్ అని అంటాం. ఫ్రాక్షనల్ నంబర్స్ ఆర్ రేషనల్ నంబర్. ఓకే. సో, ఫ్రాక్షనల్ నంబర్స్ అంటే ఏంది? ఏ బై బి ఫార్మ్‌లో ఉన్నదాన్ని ఫ్రాక్షనల్ నంబర్స్ అంటారు. అవునా? ఏ ఈస్ కాల్డ్ వాట్? ఏ ఈస్ కాల్డ్ న్యూమరేటర్ అండ్ బి ఈస్ కాల్డ్ డినామినేటర్. సో, ఇక్కడ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే. ఏ ఈజ్ ఎనీ రియల్ నంబర్. ఏ ఈజ్ ఎనీ రియల్ నంబర్. ఏదైనా నంబర్ ఉండొచ్చు. ఓకేనా? దాన్ని మనం ఏమంటాం? ఫ్రాక్షనల్ నంబర్స్ అంటాం. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటిది? వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్? ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు 3/5, 6/7, 8/2. Okay. These are fractional numbers, right? These are called fraction numbers. Suppose 3/0 ఉందనుకో, ఈ 0 అనేది మనకు b వాల్యూ 0 అవుతుందిగా. ఫ్రాక్షనల్ నెంబర్ కాదు. ఫ్రాక్షనల్ నెంబర్ కాదు. అర్థమైందా? సో, వాట్ ఈస్ ద ఫ్రాక్షనల్ నెంబర్? a బై b ఫార్మ్ లో ఉంటే దాన్ని ఫ్రాక్షనల్ నెంబర్ అంటాం. అవునా? సో, మనం ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నంబర్. గ్రేటెస్ట్ నెంబర్ అంటే సపోజ్ మనం ఒక 2 డిజిట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ 1 డిజిట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ 0 1 2 3 4 ఇట్లా మనకు ఎక్కడ దాకా ఉంటది? 9. సో, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఇప్పుడు ఇందులో? 9 ఈస్ ద గ్రేటెస్ట్. అవునా? గ్రేటెస్ట్ నెంబర్ ఏంటిది? GREATEST. గ్రేటెస్ట్
నంబర్. గ్రేటెస్ట్ నంబర్ ఏమవుతుంది? 9. ఇప్పుడు లీస్ట్ నంబర్ ఏంటిది? లీస్ట్ నంబర్ ఏమవుతుంది? ఇస్ ద 0. అవునా? ఇది 1 డిజిట్ నంబర్. 2 డిజిట్ నంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2 డిజిట్స్ అంటే 2 డిజిట్స్ ఉండాలి. 10, 11, 12 ఇలా ఎక్కడ దాకా వస్తుంది మనకు? 90, 91, 92, 98, 99 వరకు. సో గ్రేటెస్ట్ నంబర్ ఏమవుతుంది ఇప్పుడు? లీస్ట్ నంబర్ అంటే 10. లీస్ట్ నంబర్ 10. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నంబర్? గ్రేటెస్ట్ నంబర్ 99. గ్రేటెస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 99. అవునా? సో అట్లానే మనకి ఇప్పుడు వాడు ఏం అడుగుతాడు? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్ అని అడుగుతాడు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 3 డిజిట్? గ్రేటెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ నంబర్ ఆఫ్ 3 డిజిట్ నంబర్స్లలో గ్రేటెస్ట్ ఏంది? 3 డిజిట్స్ అన్నాడు కదా, 1, 2, 3. 3 డిజిట్స్ గ్రేటెస్ట్ అంటే ఇక్కడ 9 పెట్టుకోవాలి. ఓకే. లీస్ట్ నెంబర్ అన్నాడు అనుకో. లీస్ట్ నెంబర్ అంటే ఏంది? లీస్ట్ నెంబర్ అంటే 3 డిజిట్స్ కావాలి మనకు. 3 డిజిట్స్ కావాలి కాబట్టి 1, 0, 0. ఓకే. అలా కాకుండా 4 డిజిట్స్ అన్నాడు అనుకో. 4 డిజిట్ నంబర్లలో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్? గ్రేటెస్ట్ నెంబర్ 4 డిజిట్ 1, 2, 3, 4. సో ఇక్కడ మనం 9, 9, 9, 9. ఇప్పుడు దీనికి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 5 డిజిట్ నెంబర్ అవుతుంది. అవునా? మనకు కావాల్సింది ఏంటి? 4 డిజిట్ నెంబర్. కాబట్టి లీస్ట్ నెంబర్ ఏమవుతుంది? 4 డిజిట్ లో లీస్ట్ నెంబర్ ఏంటిది? 1, 0, 0, 0. అర్థమవుతుందా? 1, 0, 0, 0. ఓకే. అలా కాకుండా ఇప్పుడు మనకు ఏదైనా మనం ఇట్లా రాయొచ్చు. ఓకే. సో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ అన్నాడు అనుకో. 6 డిజిట్ నెంబర్. గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్‌లో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నంబర్? గ్రేటెస్ట్ నంబర్ అంటే ఏంది మనకు? ఇట్లా 6 డిజిట్స్ రాసుకోవాలి. అవునా? సో మనం 9, 9, 9, 9. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ అవుతుంది? లీస్ట్ నెంబరు 1, 0, 0, 0, 0, 0. ఓకేనా? సో మనం ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఏమవుతుంది? సో వాట్ ఈస్ మనం కెన్ కంక్లూడ్ ద సపోజ్ ఏదైనా గ్రేటెస్ట్ నెంబర్ నుంచి 2 డిజిట్ నెంబర్. సపోజ్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్? గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటిది? 2 డిజిట్లలో 2 డిజిట్ గ్రేటెస్ట్ 2 డిజిట్స్‌లలో గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది? గ్రేటెస్ట్ నెంబర్ యెస్ కరెక్ట్. సో 99. 99కి మనం 1 యాడ్ చేసినాం అనుకో ఏమవుతుంది? 100. రైట్? 100 ఈజ్ వాట్? 3 డిజిట్ లీస్ట్ నెంబర్. అవునా? 3 డిజిట్ లీస్ట్ నెంబర్. 3 డిజిట్ లీస్ట్ నెంబర్. అవునా? మనం ఏదైనా ఒక గ్రేటెస్ట్ నెంబర్‌కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 2 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ బికమ్ 3 డిజిట్ లీస్ట్ నెంబర్. అవునా? సపోజ్ మనం 3 డిజిట్ లీస్ట్ నెంబర్ ఉందనుకో. 3 డిజిట్ లీస్ట్ నెంబర్. 3 డిజిట్ లీస్ట్ నెంబర్ ఏంటిది? 1, 0, 0. అవునా? ఇంట్లోంచి మనం 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 99. 99 ఈస్ బికమ్ వాట్? 2 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్. 2 డిజిట్ గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ నంబర్ అవుతుందా? మనం గ్రేటెస్ట్ నెంబర్ కి 1 యాడ్ చేస్తే 3 డిజిట్ లీస్ట్ నెంబర్ అవుతుంది. ఏదైనా ఒక లీస్ట్ నెంబర్ కి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకొక 2 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. అవునా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఎందులో అంటే డివిజిబిలిటీ రూల్స్ గురించి మనం చెప్పుకున్నాం. అవునా? సో వాట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్. ఓకే. డివిజిబిలిటీ రూల్స్ ఇవి మనం ఆల్రెడీ చెప్పాము. ఒకసారి రీఫ్రెష్ కోసం. అవునా? మనం ఆల్రెడీ ఇది ఒకసారి చెప్పాం. 2తో డివైడ్ అవ్వాలి అంటే మనకేముండాలి? లాస్ట్ డిజిట్ 0 లాస్ట్ డిజిట్ ఏముండాలి? 0 ఎయిదర్ 0, 2, 4, 6, 8 గాని ఉంటే ఆ నెంబర్ 2తో పర్ఫెక్ట్‌గా డివైడ్ అవుతుంది. అవునా? లాస్ట్ డిజిట్ అంటే ఏంది ఇక్కడ? మళ్ళీ యూనిట్ ప్లేస్‌లో మాత్రమే చూసుకోవాలి. అవునా?
సో 3తో డివైడ్ అవ్వాలంటే ఏదైనా ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ ద నెంబర్. సమ్ అంటే ఏంది? ఎడిషన్. సమ్ అంటే ఏంది? ఎడిషన్. ఎడిషన్. సమ్ అంటే ఏంది? ఎడిషన్. ఎడిషన్ చేసుకోవాలి. ఎడిషన్. అవునా? దేనికి ఎడిషన్? ఆ డిజిట్స్. ఓకే. డిజిట్స్. ఏదైనా ఒక నెంబర్ ఇస్తాడు. ఓకే. 2, 3, 4, 6 ఇది 3తో డివైడ్ అవుతుందా లేదా టెస్ట్ చేయమంటాడు. 3తో డివైడ్ అవ్వాలా కాదా అంటే మనం ఏం చేసుకోవాలి? ఇదంతా మనం ఇట్లా రాసుకుంటామా? 3తో డివైడ్ అవుతుందా లేదా అంటే 2, 3, 4, 6, 2 ఇలా చేసుకొని పోయి ఇక్కడ రిమైండర్ 0 వస్తది. అది చూసుకుంటామా? అలా చూసుకునేసరికి మనకేమైతది? టైం అనేది వేస్ట్ అవుతుంది. దానికి షార్ట్ కట్స్ ఏంటిది? వాట్ ఈస్ ద షార్ట్ కట్? సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయాలి. అంటే ఏంది? అన్నిటిని ఎడిషన్ చేయాలి. ఎడిషన్ అంటే ఏంది? సమ్ చేయాలి. అంటే ఏంది? 2 + 3 + 4 + 6 + 2 అవునా? సో 2 + 3 5, 5 + 6 9, 9 + 6 ఎంత? 14 15, 15 + 2 17 అవునా నర్సి? 17, 17 to మళ్ళీ దీనికి ఏం చేసుకోవచ్చు? మళ్ళీ ఇది సమ్ చేయొచ్చు. 1 + 7 is 8. 8 3తో డివైడ్ అవుతుందా? 8తో 3తో అవుతుందా? 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9 అవునా? సో ఇక్కడ మనకు 8 అనేది రావట్లేదు కదా! సో 3 అనేది 3 ఈస్ నాట్ డివిజిబుల్ బై 8. 8తో ఇది డివిజిబుల్ కాదు. అవునా? సో ఇది 17 8 కాదు కాబట్టి 17 కాదు. 17 కాదు కాబట్టి ఇది కాదు. అవునా? సో ఇప్పుడు 3తో డివైడ్ అవ్వదు. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద షార్ట్ కట్ టు టెస్ట్ ద విచ్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 ఆర్ నాట్? So we have to calculate the sum of the digits. If the sum of the digits is divisible by 3, then the number is divisible by 3. Otherwise, the number is not divisible by 3. Okay. So now ఏంది మనకు divisibility by 4. 4తో డివైజిబుల్ అవ్వాలంటే మనం ఏం చేసుకోవాలి? ఏ number is divisible by 4 if the number formed by its last two digits must be divisible by 4. అంటే ఏంది? లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఏంది? యూనిట్ అండ్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ అవునా? యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్‌లో ఉన్న నంబర్ డిజిట్స్ అది 4తో డివైడ్ అయితే ఆ హోల్ నంబర్ కూడా 4తో డివైడ్ అవుతుంది. లేకపోతే 4తో అది డివైడ్ అవ్వదు. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో. ఎగ్జాంపుల్ ఏంటిది? సపోజ్ ఇక్కడ మనకు 16 లాస్ట్ 2 డిజిట్స్. ఓకే. 3, 4 ఉందనుకో. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ఏంటిది? 16 అవునా? లాస్ట్ 2 డిజిట్స్ 16. 16 అనేది 4తో డివైడ్ అవుతుందా? అవునా? 4 1 జా 4 4 జా డివైడ్ అవుతుంది కదా! సో ఈ హోల్ నంబర్ కూడా 4తో డివైడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవ్వలేదనుకో, హోల్ నంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 4 రైట్? సో నెక్స్ట్ వాట్ ఈస్ ద divisible by 5. Divisible by 5. Divisible by 5 ఉండాలంటే ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ అంటే ఏంది? యూనిట్ ప్లేస్ అవునా? లాస్ట్ డిజిట్ మస్ట్ బి ఎయిదర్ 0 ఆర్ 5. ఎయిదర్ 0 ఆర్ 5. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏమవుతుంది? సో 3 2 5 0 ఉందనుకో. లాస్ట్ డిజిట్ 0. సో 5తో డివిజిబుల్ అవుతుంది. 3 2 9 5 లాస్ట్ డిజిట్ 5. సో 5తో డివిజిబుల్ అవుతుంది. 3 2 9 9 సో లాస్ట్ డిజిట్ 5 గాని 0 గాని లేదు కాబట్టి దిస్ నంబర్ ఈస్ నాట్ డివిజిబుల్. అంటే 5తో డివైడ్ అవ్వదు. 5తో డివైడ్ అవ్వదు. 5తో డివైడ్ అవ్వదు. ఎందుకు 5తో డివైడ్ అవ్వదు? లాస్ట్ డిజిట్ అనేది 0 గాని 5 గాని లేదు కాబట్టి. సో divisibility by 6. Okay.
6తో డివైడ్ అవ్వాలంటే 2తో డివైడ్ అవ్వాలి అండ్ 3తో డివైడ్ అవ్వాలి. ఈ రెండిటితో డివైడ్ అయితే మనకు ఆ నెంబరు 6తో డివైడ్ అవుతుంది. లేకుంటే కాదు. అర్థమవుతుందా? సో, ఇప్పుడు మనకు 60 తీసుకున్నాం అనుకో. 60 తీసుకుంటే ఇది 2తో డివైడ్ అవుతుందా? లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 అవునా? లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి 0 ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 అవునా? ఇప్పుడు 3తో డివైడ్ అవుతుందా? 3తో డివైడ్ అవ్వాలంటే ఏం చేయాలి? 6 ప్లస్ 0 ఈజ్ 6. ఇప్పుడు 6 ఈజ్ డివిజిబుల్ బై 2 3 వన్సా 3 టూసా అవుతుంది కదా! సో 3 అవుతుంది కాబట్టి ఇది 3 అవుతుంది. 6 అవుతుంది కాబట్టి 60 ఆల్సో డివిజిబుల్. అంటే మనకు 60 అనేది 2తో అవుతుంది అండ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. సో 6 ఈజ్ 60 ఈజ్ డివిజిబుల్ బై డివిజిబుల్ బై 6 అర్థమవుతుందా? సో 2తో గాని 6తో గాని రెండిట్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై రైట్ డివిజిబుల్ బై 7 డివిజిబుల్ బై 7 డివిజిబుల్ బై 7 అవ్వాలంటే ఏం చేయాలి? డివైడ్ ద నెంబర్ ఇంటూ 3 గ్రూప్స్ 3 డిజిట్స్ కలిపి ఒక నెంబర్స్ ని మనం గ్రూప్ గా డివైడ్ చేసుకోవాలి. అవునా? స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ నుంచి స్టార్టింగ్ చేసుకోవాలి. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిఫరెన్స్ దేనికి డిఫరెన్స్ కనుక్కోవాలి? బిట్వీన్ ద సమ్ ఆఫ్ నంబర్స్ అండ్ ఇట్స్ in odds and even places. If the difference is 0 or either divisible by 7, then the number is divisible by 7. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో. వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్? సో 6 1 8 7 0 3 6 8 అవునా? సో మనం ఇప్పుడు దీనికి మనం ఇక్కడ నుంచి ఎన్ని డిజిట్స్ చేసుకోవాలి? 3 గ్రూప్స్ గా ఫామ్ చేసుకోవాలి. 3 నెంబర్స్. సో దిస్ వన్ ఈజ్ వన్ గ్రూప్, దిస్ ఈజ్ వన్ గ్రూప్, దిస్ ఈజ్ వన్ గ్రూప్. ఇప్పుడు చూసుకుంటే మనం ఇక్కడ ఇది వాట్ ఈస్ ద డిఫరెన్స్? వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఇన్ ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్. సమ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆడ్ అండ్ some even places. What is the odd places and even places? So we have to calculate the difference between the difference అంటే ఏంది? Difference is the minus, right? So difference దేనికి కనుక్కోవాలి? Sum of the numbers at even places and sum of the numbers at odd places, రైట్? సో మనకు ఆడ్ ప్లేసెస్ అంటే ఏంది? ఇది ఫస్ట్ 1 అనుకో, ఈ సెకండ్ ప్లేస్ 3, ఈ థర్డ్ ప్లేస్. వాట్ ఈస్ అన్ 2 ఈజ్ ద ఈవెన్ ప్లేస్. అవునా? 1 ఈజ్ ద ఆడ్ ప్లేస్, 3 ఈజ్ ఆల్సో ఆడ్ ప్లేస్. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్. దేనికి డిఫరెన్స్? సమ్ అంటే ఏంది? మళ్ళీ అడిషన్ చేయాలి. దేనికి? ఎట్ ఈవెన్ ప్లేస్ లో ఉన్న నెంబర్లకి సమ్ చేయాలి. ఇక్కడ ఈవెన్ ప్లేసెస్ లో ఉన్నది ఒకటే కదా. సో మనకి ఏమొస్తుంది? ఫస్ట్ 8 7 0 ఈవెన్ ప్లేస్ లో ఉన్న సమ్. ఓకే. ఆడ్ ప్లేస్ లో ఉన్నది ఏంటి? 61 అండ్ 368. ఈ రెండింటికి సమ్ చేయాలి. అంటే 61 ప్లస్ 368 దీనికి సమ్ చేస్తే ఏమొస్తుంది? 368 61 చేస్తే 9 12 1 429. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? డిఫరెన్స్ కనుక్కోవాలా వద్దా? సో డిఫరెన్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. అవునా? అంటే ఏంది? దీన్ని ఎట్లా సింపుల్ గా రాసుకోవాలంటే 870 మైనస్ 429 చేస్తే ఏమొస్తుంది? 441. అవునా? సో 441 ఈజ్ డివిజిబుల్ బై 7 ఆర్ నాట్?
సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7. అంటే మనం ఎట్లా చేసుకోవాలి? 7 441. సో 7 6 42. సో మైనస్ చేస్తే ఏమొస్తది? 2. మళ్ళా ఇది 7 ఇది కాదు కాబట్టి మనం ఇక్కడ 2ని చేసుకొని 7 3 21. సో రిమైండర్ 0 అవుతుంది. అంటే 441 ఈజ్ డివిజిబుల్ బై 7 కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 7. అంటే మనం ఇప్పుడు ఏం కనుక్కున్నాము? వాట్ ఈస్ ద లాజిక్ టు వాట్ ఈస్ ద కంక్లూజన్ ఏంటిది? 7 తో డివైడ్ అవ్వాలంటే ఏం చేయాలి? డివైడ్ నంబర్ into groups of 3 digits. 3 digits. ఎక్కడి నుంచి డివైడ్ చేయాలి? ఫ్రమ్ రైట్. అవునా? రైట్ నుంచే కదా మనం డివైడ్ చేసాము. అవునా? ఒక గ్రూపు, సెకండ్ గ్రూపు అండ్ థర్డ్ గ్రూప్. అవునా? సో తర్వాత ఏం చేసాము? స్టెప్ 2 క్యాలిక్యులేట్ ద సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సమ్ అంటే ఏంది? ఎడిషన్. దేనికి? ఈవెన్ ప్లేస్ లో ఉన్న నంబర్లకి ఈవెన్ ప్లేస్ లో ఉన్న నంబర్లకి సమ్ కనుక్కోవాలి. సమ్ అంటే ఎడిషన్ చేసుకోవాలి. తర్వాత ఏంది? ఆడ్ ప్లేస్ లో ఉన్న నంబర్లకి సమ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఫైండ్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే ఏంది? తేడా. అవునా? డిఫరెన్స్ కనుక్కుంటే ఈ వచ్చిన డిఫరెన్స్ ఉందా? ఈ డిఫరెన్స్ 441 వచ్చింది. ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7 7 తో డివిజన్ అవుతుంది అనుకో, అప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 7. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 7, అప్పుడు 7 ఈ 7 తో ఈ సమ్ అనేది కాలేదనుకో, అప్పుడు ఇచ్చిన నెంబర్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 7. ఓకేనా? సో 8 తో డివిజిబుల్. నెక్స్ట్ వాట్ ఈస్ 8 divisible by 8. What is the divisible by 8? What is the divisibility rule by 8? A number is divisible by 8 if the number formed by its last 3 digit is divisible by 8. So last 3 digits ఉంది కదా, ఈ లాస్ట్ 3 digits 8 తో డివైడ్ అయిందనుకో, అప్పుడు ఈ ఇచ్చిన నెంబర్ హోల్ నెంబర్ కూడా 8 తో డివైడ్ అవుతుంది. లేదు అంటే డివైడ్ అవ్వదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే 325106 ఇప్పుడు మనం లాస్ట్ 3 డిజిట్స్ ఏంటిది? దిస్ వన్ 061 అంటే ఏంది? 61. 8 తో డివైడ్ అవుతుందా? 8 8 64, 8 7 50. అవునా? సో ఇక్కడ నుంచి తీసేస్తే ఎంత అవుతుంది? 10 5 ఎంత మిగులుతుంది? 5. అంటే దిస్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 8. 61 అనేది ఇక్కడ డివైడ్ అవ్వదు కాబట్టి హోల్ నెంబర్ అనేది కూడా ఈస్ నాట్ డివిజిబుల్ బై 8. నాట్ డివిజిబుల్ బై 8. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వాట్ ఈస్ డివిజిబుల్ బై 9. సేమ్ 9 and 3 are both are same. Okay, sum of the digit must be divisible by 9. Sum of digits is వేరు, నంబర్ వేరు. ఓకే, సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్ అది 9 తో డివైడ్ అవుతుంది అనుకో, అప్పుడు మనకు అది ఇచ్చిన నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది. లేని పక్షంలో నెంబర్ డివిజిబుల్ అవ్వదు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే 32915. ఈ నెంబర్ 9 తో డివైడ్ అవుతుందా లేదా అని చేయాలంటే ఏం చేయాలి?
32915 కి సమ్ కనుక్కోవాలి. ఇది ఒక డిజిట్, ఇది ఒక డిజిట్, ఇది ఒక డిజిట్, ఇది ఒక డిజిట్, ఇది ఒక డిజిట్. సమ్ ఆఫ్ ద డిజిట్, సమ్ అంటే ఏంది? అడిషన్ చేయమని. దేనికి దేనికి సమ్ చేయాలి? సమ్ ఆఫ్ డిజిట్స్ ఈ డిజిట్స్ కి సమ్ చేయాలి. అంటే అన్నిటిని కలపాలి. ఆఫ్ ఏ నెంబర్ ఈ నెంబర్ కి డిజిట్స్ కలపాలి. అంటే ఏంది? 3 ప్లస్ 2 ప్లస్ 9 ప్లస్ 1 ప్లస్ 5. నేను క్యాలిక్యులేట్ చేస్తే సమ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 9 14, 14 ప్లస్ 1 15, 15 ప్లస్ 5 20. 20 మళ్ళీ ఫర్దర్ గా కూడా డివైడ్ చేయొచ్చు. అంటే 2 ప్లస్ 0, 2 ప్లస్ 0 ఇస్ 2. 2/9, 2/9 డివైడ్ అవుతుందా? అవ్వదు. సో డివైడ్ అవ్వదు కాబట్టి ఈ 20 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్. 20 అవ్వదు కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ నాట్ ఆల్సో డివిజిబుల్ బై 9. అర్థమవుతుందా? సో డివిజిబిలిటీ రూల్ బై నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 10 10 తో డివైడ్ అవ్వాలంటే ఈజీ కదా. లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. లాస్ట్ డిజిట్ 0. మస్ట్ బి 0 ఉంటే అది డివైడ్ అవుతుంది. కాని పక్షంలో దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 10, రైట్? సో నెక్స్ట్ వాట్ ఈస్ divisibility by 11. 11. ఇవన్నీ కూడా మనం ఒకసారి చెప్పాము ఆల్రెడీ. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అనేది ఈజీగా ఉంటది. ఆ పక్షం ప్రాక్టీస్ చేయకుంటే మనకు అది రాదు. 11 తో డివైడ్ అవ్వాలంటే ఏం చేయాలి? డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ అండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ద ఈవెన్ ప్లేసెస్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ డివిజిబుల్ బై 11. అది సమ్ చేసినప్పుడు అది 0 అయినా రావాలి, లేకుంటే 11 తో వచ్చిన నెంబర్ 11 తో డివైడ్ అవ్వాలి. ఓకే, అంటే ఏంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ఏంటిది? సపోజ్ 3 4 7 1 6. ఏం చేయమన్నాడు? డిఫరెన్స్ కనుక్కోవాలి. దేనికి దేనికి డిఫరెన్స్ కనుక్కోవాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్. సమ్ ఆఫ్ the digit at odd places minus sum of the digits at even places. చూసుకుంటే ఇక్కడ ఇది ఈ ప్లేస్ నెంబర్లు తీసుకుంటే ఇదేంది? 1, ఈ 2, ఈ 3, ఈ 4, 6. 1 ఈజ్ ఎట్ ఎక్కడ? ఈవెనా? 1 ఈజ్ ఆడా? ఆడ్. సో ఇక్కడ ఆడ్ ఉంది కదా, ఆడ్ ప్లేస్ లో సమ్ చేసుకో. 1 అంటే ఇక్కడ ఏంది? 1 కాదు 3. ఓకే, తర్వాత ఏముంది? 7 ఈజ్ ఆడ్, ప్లస్ 7. ఓకే, 6 ఈజ్ ఆడా? సో సారీ, ఇది 5 కదా, 5 కాబట్టి ఇది 6 మైనస్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ద ఈవెన్ ప్లేసెస్. ఈవెన్ ప్లేస్ లో ఏముంది? 4 ఉంది అండ్ 1 ఉంది. 4 ప్లస్ 1. ఇప్పుడు ఇక్కడ కనుక్కుంటే ఏమొస్తుంది? 3 ప్లస్ 10 16. 16 మైనస్ 5. 16 మైనస్ 5 11. ఈ 11 అనేది 11 తో డివైడ్ అవుతుందా రాదా? అవుతుంది కదా. 11/11 ఈజ్ 1. డివైడ్ అవుతుంది కాబట్టి 0. సో ఇది 11 డివైడ్ అవుతుంది కాబట్టి రిజల్ట్ 11 తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 11. అర్థమవుతుందా? సో నెక్స్ట్ మనం చిన్న కాన్సెప్ట్ ఒకటి నేర్చుకొని సెషన్ ని కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? ఏంటంటే మనకు డివిజిబిలిటీ రూల్ ఉంది. ఓకే, డివిజిబిలిటీ అంటే ఏంది? సపోజ్ మనం ఏదైనా నెంబర్ అనుకో, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 7 ఉంది. ఓకే, 7/2 అనేది ఇచ్చాము. అంటే ఏంది? దీని మీనింగ్ ఏంటి? 7 ఐటమ్స్ ని 2 మెంబర్స్ కి ఈక్వల్ గా పెంచాలి. 2 మెంబర్స్ కి
పంచాలి. ఓకే. పంచాలి. అంటే ఎలా పంచాలి మనం? ఈక్వల్‌గా పంచాలి. ఒకడికి ఎక్కువ రావద్దు, ఒకడికి తక్కువ రావద్దు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి ఈక్వల్‌గా పంచాలంటే డివిజన్ చేయాలి. ఏం చేయాలి? డివిజన్ చేయాలి. అవునా? చేస్తే ఏమవుతుంది ఇక్కడ 7 సారీ 2, 7, 7 ఐటెమ్స్ ఉన్నాయి. 2 మెంబర్స్‌కి ఈక్వల్‌గా పంచాలి. అంటే ఎంత అవుతుంది ఇక్కడ? 2 3 6 అవునా? 1 మిగిలిపోతుంది. ఇక్కడ ఏమొస్తుంది? 3 అనేది ఐటెమ్స్ ఒక్కొక్కరికి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు గదా! వీడికి ఎన్నొస్తది? 3 వస్తది. ఈడికి 3 ఈక్వల్‌గా వచ్చేసినాయా? కానీ 1 ఈస్ మిగిలిపోయింది. 1 ఈస్ మిగిలింది. ఒకటి మిగిలింది. అవునా? ఒకటి మిగిలింది. ఇది రిమైండర్. దీన్నేమంటారు? రిమైండర్. ఓకే. రిమైండర్ అంటే ఏంది? శేషం మిగలడం. పంచగా ఈక్వల్‌గా పంచగా మిగిలింది. మిగిలితే ఇక్కడ రిమైండర్ 0 రావాలి మనకు. ఈక్వల్‌గా 0 అయితే 2తో డివైడ్ అయితది అని చెప్తాం. ఇక్కడ 1 వచ్చింది. అంటే 2తో ఈ 7 అనేది డివిజిబుల్ అవ్వదు. సో, ఇక్కడ దీన్ని ఏమంటారు? 1 మిగిలింది కాబట్టి దీన్నేమంటారు? రిమైండర్ అని రిమైండర్. ఇప్పుడు 3ని ఏమంటారు? కోషంట్. ఏమంటారు? కోషంట్. ఈ ఈ 3 ఈ 2ని ఏమంటారు? డివైజర్. ఏమంటారు? డివైజర్. డివైజర్. దీన్నేమంటారు? డివిడెంట్. ఏమంటారు? డివిడెంట్. ఏమంటారు? డివిడెంట్. రైట్? అండర్‌స్టూడ్? సో, మనకిప్పుడు ఏమంటారంటే, ఈ నంబరు 2తో డివైడ్ అవ్వాలి అంటే, ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్? వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్? వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్? నంబర్ B subtracted. So that number is divisible by 2 అని ఇచ్చాడు. ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు బై 2 అని. సో, ఎంత మనం సబ్ట్రాక్ట్ చేయాలి? ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? ఈ 7 అనేది మనకి ఇప్పుడు డివైడ్ అవుతుందా? అవ్వట్లే. ఎందుకు? రిమైండర్ 1 వస్తుంది. ఇక్కడ మనకు 3 ఐటెమ్స్ వచ్చేసాయి ఒక్కొక్కరికి ఈక్వల్‌గా. గానీ ఇక్కడ 1 అనేది రిమైండర్ మిగిలింది. కానీ వాడు ఏమంటున్నాడు ఇప్పుడు 2 అనేది ఇప్పుడు 7 అనే నంబరు 2తో డివైడ్ అవ్వదు. అవునా? అవుతుందా 2తో? అవ్వదు. గానీ ఇప్పుడు వాడికి వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్ బి సబ్ట్రాక్టెడ్? ఏ నంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఈ నంబర్ అనేది 7 అనేది డివైడ్ అవుతుంది. అవును. ఏ నంబర్ చేయాలి మనం? రిమైండర్. ఇది 1 మిగిలింది గదా! మిగిలితే దాన్ని తీసేయాలి. అంటే 7 మైనస్ 1 ఓకే. 7, 1 మైనస్ చేస్తే 6. ఇప్పుడు ఈ 6 అనేది డివైడ్ అవుతుందా లేదా? సో, డివైడ్ ఈస్ 2. 2/6 3 టైమ్స్ 6 మైనస్ సో, వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్ బి సబ్ట్రాక్టెడ్? 1. ఏం చేయాలి? ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 1. ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలి? ఇప్పుడు ఇది 1 అనేది మిగిలిపోయింది గదా! దాన్ని పడేస్తే అయిపోతది గదా! దాన్ని పడేస్తే అప్పుడు 6 ఐటెమ్స్ అయితది. అవునా? 6 ఐటెమ్స్ అయితది. అప్పుడు ఇది 6 అనేది డివైడ్ అవుతుందా లేదా? సో, వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్ బి సబ్ట్రాక్టెడ్? ఏ నంబర్‌ని మనం సబ్ట్రాక్ట్ చేసేయాలి ఇచ్చిన నంబర్‌లో. సో దట్ ఆ నంబర్ అనేది మనకు డివిజిబుల్ అవుతుంది. అవునా? వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్ బి సబ్ట్రాక్టెడ్? 7. సో, ఇప్పుడు ఇక్కడ సబ్ట్రాక్టెడ్ అన్నాడుగా. సపోజ్ వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్ బి యాడెడ్? వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్ బి యాడెడ్? యాడ్ చేస్తే సో దట్ ద నంబర్ ఈస్ డివిజిబుల్. నంబర్ ఈస్ డివిజిబుల్ బై 2. బై 2 అని చెప్తున్నా. ఇక్కడ బై 2 బదులు ఏదైనా ఉండొచ్చు. 20, 19 25 అనేది. ఓకేనా? సో, మనం ఈ 7 అనేది మనకు డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? రిమైండర్ మనకి ఎంత మిగులుతుంది? సో, 1 మిగులుతుంది. అవునా? ఇప్పుడు మనకు ఇక్కడ ఏమొస్తుంది? ఏ నంబర్ యాడ్ చేయాలి? లీస్ట్ అది కూడా యాడ్ చేస్తే ఏం యాడ్ చేయాలి? లీస్ట్ చాలా తక్కువ నంబర్ యాడ్ చేయాలి. సో దట్ వాట్ ఈస్ ద ఆ నంబర్ ఏదైతే మనం యాడ్ చేస్తామో, యాడ్ చేసిన తర్వాత ఆ నంబర్ బికమ్స్ సో. అప్పుడు మనకి ఇక్కడ ఏమైంది రిమైండరు
ఇది రిమైండర్ 1 మిగిలింది కదా! మిగిలితే మనకి ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇంకా ఎంత యాడ్ చేయాలి? ఇక్కడ మనకు ఈ నంబర్‌కి 7కి ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయవచ్చా? 2 యాడ్ చేస్తే ఏమవుతుంది? 9 అవుతుంది. 9 డివైడ్ అవుతుందా? అవ్వదు. 7 ప్లస్ 1 యాడ్ చేయొచ్చా? అప్పుడు ఏమైతుంది? 8. సో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ మీ యాడెడ్? 1 యాడ్ చేయాలి. 1 ఎట్లా వచ్చింది నీకు? ఎట్లా వచ్చిందంటే 7 ప్లస్ ఇక్కడ మనకి దీన్ని ఏమంటాం చెప్పా నేను? డివైజర్ మైనస్ రిమైండర్. డివైజర్ మైనస్ రిమైండర్. ఇది యాడ్ చేయాలి. ఇది వదిలేసేయి. ఓకే. యాడ్ చేస్తే ఏమొస్తది? డివైజర్ ఎంత వచ్చింది ఇప్పుడు? 2 మైనస్ 1 రిమైండర్ అంటే 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే సరిపోతుంది. అవునా? ఇంకా ఎన్ని ఐటెమ్స్ కావాలి మనకు? ఆల్రెడీ ఒకరికి ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఇద్దరు పర్సన్‌కి డివైడ్ చేయాలి గదా! 7 ఐటెమ్స్‌ని. ఈడికి 3 వచ్చేసింది. ఈడికి 3 వచ్చేసింది. ఇప్పుడు ఈ 1 మిగిలింది. అవునా? రిమైండర్ 1 గదా! సో 1 మిగిలింది. 1 ఇంకా ఎంత యాడ్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ వీడికి 1 యాడ్ ఇచ్చేస్తే ఇంకోడికి వీడికి కూడా 1 కావాలి గదా! సో మనం ఎంత యాడ్ చేయాలి? 1 ఈస్ యాడెడ్. సబ్ట్రాక్ట్ చేయాలనుకో ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? ఇప్పుడు ఈ 2 మెంబర్స్ ఉన్నారు. ఈడికి 3 వచ్చేసినాయి. ఈడికి 3 వచ్చేసినాయి. ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది మనకు? 1 వచ్చింది. అవునా? 1 వచ్చింది. ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే పర్ఫెక్ట్‌గా డివైడ్ అయితది? ఇక్కడ ఆల్రెడీ పర్ఫెక్ట్‌గా డివైడ్ అయిపోయింది. 3 అని వచ్చేసినాయి. అవునా? ఈ 1 అనేది మిగిలిపోయింది. ఈ 1 అనేది వీడికియ్యాలా? వీడికియ్యాలా? సో ఎవరికీ ఇవ్వద్దు. దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. రిమైండర్‌ని సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతది. 7 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు బికమ్స్ 6. ఇప్పుడు 6 అనేది పర్ఫెక్ట్‌గా డివైడ్ అవుతుందా? అవుతుంది. అవునా? 3. సో దిస్ ఈస్ ద రూల్. సో మీరు ఒకసారి ఇదంతా గూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకంతా ఒకసారి మీరు అది ఓన్‌గా నోట్‌బుక్ రఫ్ బుక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓన్‌గా మీరు నోట్స్ అనేది తయారు చేసుకోండి. ఓకే. ఓన్‌గా నోట్స్ తయారు చేసుకుంటే అది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అవునా? నేను ఇక్కడ మీకు ఒకటి ఈ హోంవర్క్ అనేది ఇస్తాను. ఇది చేయండి. ఓకేనా? ఇది ప్రాక్టీస్ కోసం. అవునా? ఇదొక నంబరు. 2, 3, 6, 5, 91, 61, 35, 3, 2. ఓకే. దీన్ని ఎలా చేయాలో చెప్తాను చూడండి ఒకసారి. 2, 2 ఇంటూ 23. 2 ఇంటూ 23 ఇక్కడ రిజల్ట్ రాయండి. ఓకే. మళ్ళీ 2 ఇంటూ 6 ఇక్కడ రిజల్ట్ రాయండి. 2 ఇంటూ 5 ఇక్కడ రిజల్ట్ రాయండి. ఇప్పుడు 3 ఇంటూ 23 ఇక్కడ రిజల్ట్ రాయండి. 3 ఇంటూ 6 ఇక్కడ రాయండి. 3 ఇంటూ 5 ఇక్కడ రాయండి. అర్థమైందా? 6 ఇంటూ 23 ఇక్కడ వచ్చే ఆన్సర్ ఇక్కడ రాయండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇంటూ అని చెప్పాను గదా! దీని ప్లేస్‌లో ప్లస్ అని పెట్టుకోండి. ఓకే. ప్లస్ పెడితే ఇంకో టేబుల్ వస్తది గదా! అలా. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మనం రేపు కొన్ని క్వెషన్స్ ఈ చాప్టర్ మీద మనం కొన్ని సెషన్స్ రేపు మార్నింగ్ క్లాస్ తీసుకుంటా నేను. కొన్ని సెషన్స్ అనేది కొన్ని క్వెషన్ ఆన్సర్ దీని మీద డిస్కస్ చేద్దాం. మీరు కూడా కొంత ఓన్‌గా నేను ఇచ్చిన హోంవర్క్స్ చేయండి. సో థట్ మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఓకేనా? బై.